కేంద్రీయ విశ్వవిద్యాలయానికి స్థలం కేటాయింపుపై ఈ నెల 18న ఎంపీ అరవింద్ చేపట్టిన ధర్మదీక్షకు పోలీసుల అనుమతుల నిరాకరణ. ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులు. జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద ఉద్రిక్తత. నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రావణికి స్వల్ప గాయాలు. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి స్థలం కేటాయింపుపై ఈ నెల 18న ఎంపీ అరవింద్ చేపట్టిన ధర్మదీక్షకు పోలీసులు అనుమతులు నిరాకరించారని జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు, నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ బోగై శ్రావణి ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతాల్లో తహసీల్ చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ బోగై శ్రావణితో పాటు జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు, పట్టణ అధ్యక్షుడు కోకో గంగాధర్, దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఆమదరాజు తదితర పలువురు కార్యకర్తలను, బీజేపీ నాయకులను టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు ఈడ్చుకెళ్లిన ఈ ఘటనలో డాక్టర్ శ్రావణికి, పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్లోనే బీజేపీ కార్యకర్తలు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వ నిరంకుశ పాలనకి నిదర్శనమని శ్రావణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కూడా చూడకుండా గాయాలై రక్తం కారుతున్నా కూడా కనికరం లేకుండా పోలీసులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఈ ఘటనతో జగిత్యాల జిల్లా కేంద్రంలో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగినట్లయింది. ఎక్కడికక్కడ విద్యార్థుల కోసం ధర్మదీక్ష చేస్తామంటే వాళ్ళు చూపించినది నియంతృత్వ పాలన ఎట్లుందో అద్దం పడుతుంది. రక్తాలు వచ్చేలాగా ఇచ్చి పడేసిండు. కనీసం మహిళలని కూడా చూడకుండా ఎక్కడికక్కడ కూడా గుంజి పడేస్తే రక్తాలు వచ్చినాయి. మాకు, మా కార్యకర్తలందరికీ ఇదేనా నియంతృత్వ వైఖరి? మేమేమడిగినామండి, శాంతియుతంగా మా దీక్ష మేము చేసుకుంటాము, నిరాహార దీక్ష, విద్యార్థుల భవిష్యత్తు కోసం అని అడిగినాం. పర్మిషన్ ఇవ్వకపోగా కనీసం పర్మిషన్ కోసం అడుగుతుంటే, మాట్లాడుతుంటే ఎక్కడికక్కడ కార్యకర్తలు గుంజు పడేమడే కాకుండా మా మీద కూడా చేతులు చేసుకున్నారు. మేడం మీకు కనిపిస్తున్నా దారుణం.